ఆహ్లాదకరంతో పాటు ఆధ్యాత్మికం ఉట్టిపడేలా వేములవాడ మండల పరిషత్లో ఏర్పాటు చేసిన నూతన పార్కు పట్టణ ప్రజల మనసులు దోచుకుంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో పార్కు లేకపోవడంతో ఇన్నాళ్లు వేచి చూసిన ప్రజలకు వేములవాడ మండల పరిషత్లో బీటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్కు ప్రజలను ఆకట్టుకుంటుంది. వేములవాడ పట్టణ ప్రజలకు సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఉండేందుకు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో ఆధ్యాత్మికం ఉట్టిపడేలా గతంలో ఎప్పుడు లేని విధంగా నూతన పార్కును నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న పార్కును 2 రోజుల క్రితం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. పార్కులో ప్రజలను చిన్నపిల్లలను ఆకట్టుకునేలా పలు ఏర్పాట్లు చేశారు. పార్కు మధ్యలో శంఖంపై శివుడి విగ్రహం ఏర్పాటు చేయగా చుట్టూ వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం వేళలో పార్కులో బటర్ఫ్లై రూపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల్లో పార్కు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ఆడుకునేందుకు జారుడు బండ, ఇతర క్రీడా పరికరాలను పార్కులో నిర్మించారు. పార్కుకు వచ్చిన వారు కూర్చోడానికి వెరైటీగా జంతువుల బొమ్మలతో పాటు చుట్టూ కుర్చీలను ఏర్పాటు చేశారు. కొత్త పార్కు, అందులో అన్ని హంగులతో, అన్ని రకాలతో ఇటు చిన్నవారిని అటు పెద్దవారిని ఆకర్షించుకునేలా నిర్మించిన పార్కును చూసేందుకు సాయంత్రం వేళలో భారీగా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో మండల పరిషత్ ఆవరణ రద్దీగా మారింది.